రేషన్ కార్డులను మరింతగా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుయుక్తులు పన్నుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఇళ్లు ఎంత విస్తీర్ణంలో ఉందో నిర్ణయించడం, ఇంట్లో వస్తువులు ఏం ఉండాలో కూడా ప్రభుత్వమే నిర్ణయించి ఆ మేరకు రేషన్ కార్డులు మంజూరు చేయడం కరెక్ట్ కాదన్నారు. జన్మభూమిలో ఇచ్చిన రేషన్ కార్డులు తీసుకొని డిపోలకు వెళితే రేషన్ ఇవ్వటం లేదని, దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం కొర్రీలు పెట్టి రేషన్ కార్డులు కట్ చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారే రేషన్ కార్డులు ఇచ్చామని. ఎందుకు రేషన్ కార్డులకి సంబంధించి ఇవాళ డిపోల్లో సరుకులు ఇవ్వట్లేదని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే నిజంగా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రమాదం రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రమాదం కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకు మాత్రమే పరిమితం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది గతంలో ఉన్నటువంటి కార్డులకు సంబంధించి కూడా ఇదే విధానాన్ని తీసుకురాబోతున్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీ ఆలోచన తప్పు, మీ విధానం తప్పు. ఈ విధానంతో ముందుకు సాగితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండదు.